ఏంట్రా ఇన్ని కార్లు వెళ్తున్నాయి? ఊళ్ళో ఏమైనా షూటింగా? కాదా కనకానికి షూటింగ్. అదేరా కనకానికి తాంబూలాలంట. ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? మేమంతా పోయామనుకున్నావా? రే ఫ్రెండ్స్ అంటే ఒకే చెంపట్టుకుని గట్టుకెళ్ళటం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒకే సిగరెట్ తో దమ్ము కొట్టడం కాదురా. ఫ్రెండ్స్ అంటే ఒక ఫిగర్. మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే నా కడుపు దేవేస్తుందిరా. చాలరా, ఈ జన్మకి స్నేహం చాలరా. వచ్చే జన్మ అంటూ ఉంటే అది కనకనకే. ఈ జన్మలోనే నీకు కనకానికి పెళ్లి జరుగుద్ది. అయ్యా పల్లెలు మార్చుకోండి. ఆపండి. ఏ ఈ నిశ్చితార్థం నాకు ఇష్టం లేదు. ఆ అమ్మాయి అమ్మా బాబు అటున్నారు, వీడమ్మా బాబు ఇటున్నావు. మా అందరికీ నచ్చినప్పుడు మధ్యలో నచ్చకపోవడానికి నువ్వెవడిరా? పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార ఏడవకండి ఏడవకండి, నేనున్నా. కన్నవాళ్ళు కనికరించకపోయినా నీ ప్రేమకు నేనున్నాను చెల్లమ్మా. ఎరా తాగొచ్చావా? మీరుండండి వీర్రాజు గారు. సార్, కనకో మావాడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలియక ఈయన కనకానికి మీ సంబంధం ఖాయం చేశాడు. ఇది తప్పు. రేయ్, ఏ గొట్టంగా నేను ప్రేమించింది? మా అప్పలరాజు గారిని. చిచి, ఈ దాడబగా నేను ప్రేమించానా? అదేంటి, నేను కనుక చాలా స్ట్రాంగ్ గా ప్రేమించుకున్నానని చెప్పాడు మాతోటి. ఏరా, నేను నిన్ను ప్రేమించానా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నీ అబ్బా ఊరు పొందినాయాలో అక్కడే ఉండరా, వస్తున్నాను. రేయ్ ఉండరా, పారిపోకరా. మగవాడు అయితే అక్కడే ఉండరా. ఎదవన్నారు ఊరు పొందినాయాలా. పెళ్లి కూతురు భద్రకాయలు పిల్లల కోసం ఫ్రెండ్స్ ఎలా ముందు వాడారు. ఈ వీరబాబు వాడు ఎంత చందాలో చేస్తాడు అనుకోలేదు. నేనా? కనుక నేనేం చే చిచి, ఆ యదవుల వల్ల దొంగలాగా రాత్రిపూట సమావేశం పెట్టాల్సి వచ్చింది. సమస్యలని చెప్పండి. పల్లెల దాకా వచ్చి నా కూతురు తాంబూలం పెట్టేలు తనేశాడు యాదవా. నీ కూతురికి నిశ్చార్థమే చెడిపోయింది, నాకైతే కాపురమే కూలిపోయింది. ఏదో మావిడికి జుట్టు నేర్చింది కదా అని పొలం గట్టు మీద సెకండ్ సెటప్ పెట్టుకుంటే నాకు గుండెపోటు వచ్చిందని మా ఆవిడని అక్కడికి తీసుకొచ్చాడు యాదవా. ఇలాంటి వాడిని బట్టలు దించి ఊరంతా పరిగెత్తించాలి. తలవ మాట కాదయ్యా, ఏం చేద్దామో చెప్పండి. నా అభిప్రాయం అయితే వీరబాబు ఆకతాయి కుర్రాడే, కానీ ఎవరికి హాని చేసేవాడు మాత్రం కాదు. వచ్చేది పెళ్లిళ్ళ సీజన్, నాట్ల సీజన్ కాబట్టి టెంపరీగా ఊళ్ళోంచి బయటికి పంపితే సరే. టెంపరీగా ఎందుకంటే పర్మనెంట్ గా అన్నే ఊళ్ళో పెట్టుకోండి, మేము అందరం వేరే ఊరికి పోతాం. మా ఆస్తులు అమ్మేసుకుని అనాథలా వేరే ఊరు వెళ్ళిపోతామండి. ఎందుకంటే తొందరపడతారు? అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కొత్త వ్యవసాయం ట్రైనింగ్ కోసం అస్సాం పంపిస్తానన్నారా? ఆదర్శ రైతు పేరుతో ఎదవ అక్కడ తోలేసామనుకోండి, గొడవ వదిలిపోద్ది. ఆగండి ఆగండి, పంపించేయండి అంటే దోపతో అందరూ సందాలు వేసుకోవాలి. ఇదిగో నా సందా. చాలా ఉంది మ్యాటర్, త్వరగా తీసుకెళ్ళండి. బండి వెళ్ళిపోతాం. మీకు దండం పెడతాను, వదిలేండి బాబు. మేమే నీకు పెడతాం రా బాబు దండం. పదరా, గుళ్ళకి దండం పెట్టుకొచ్చేస్తా. ఆల్రెడీ మేము పెట్టుకొచ్చాను బాబు. వదిలితే జారిపోయేలా ఉన్నావు. 3 నెలలే కదరా, బాగా ట్రైనింగ్ అయితే కాలు పట్టుకుంటా. నాకు ట్రైనింగ్ వద్దండి. వాళ్ళకి కావాలంట. పదరా, రైలు వెళ్ళిపోతుంది. మాటండి, మీకు అన్న పెడతాను. ఏమన్నా రైలు అంటే భయండి బాబు. మన ఊరికి విమానాలు రావు కదమ్మా. అందులో నీకు కావాల్సిన అన్ని తెచ్చావరా, జాగ్రత్తగా పెట్టుకో. అరిసిలు ఏంటి అన్ని రైళ్లు అమ్మటానికా? ఈ 3 నెలలు నువ్వు తినడానికి డబ్బులు అయిపోతే వచ్చేకురో. డబ్బా ఫోన్ నుంచి ఫోన్ కొట్టు. పోయిరా కొంచెం ఆలోచించండి. జెండా ఊపెట్టండి బాబు, వెళ్ళరా. బాబు ఇక రాలే బాబు. అయిపోయిందిట్రా. ఏమయ్యా,
నోట్లో ఐస్ ఫ్రూట్ పెడితే కొరకటం కూడా చేతగానే అమాయకుడయ్యా నా కొడుకు. అలాంటిది నేను ఊళ్ళో లేని టైం చూసి వాడిని ఊరు దాటించేయాలని కుట్ర పన్నుతున్నారా? భలేవాడి సీతారాముడు. కొత్త రకం వ్యవసాయం కోసం ఆఫీసర్గా ట్రైనింగ్ ఇస్తానంటే చురుకాని కుర్రాడని మన ఈరబాబును పంపిస్తున్నాం. పెట్టావు చెవిలో పువ్వు. నేనేమన్నా నీకు ఎలక్షన్ టైంలో ఓటర్లా కనపడుతున్నానా? అయినా మా వాడు చేసిన తప్పేంటి? నీ కొడుకు మూలన నా కూతురు పెళ్లి ఆగిపోయిందయ్యా. అంతకంటే ఏం జరగాలి? ఈ పెళ్లి జరుగుంటే వాళ్ళ శోభనం చెర్లపల్లి జైల్లో జరుగుండేది. యా ఎందుకని? నీకు బిన్ లాడెన్ తెలుసా? ఆడికి నాకు బంధుత్వం లేదు కదా. కానీ నువ్వు పెళ్లి చేయబోయావే ఆడికి మాత్రం బంధుత్వం ఉంది. ఆడొక గన్ను మోసిన టెర్రరిస్ట్. నిజమా? ఆ, మొన్న నా చేను దగ్గర మీ కుర్రాడు ఫ్రెండ్స్ తో కలిసి గూటి పిల్లాడుతూ చేనంతా గూటేశాడు. దీనికి ఏం చెప్తావు? ఇటు రా చెప్తా. నీ పొలం రేట్ ఎంత? ఎకరం 3 లక్షలు. ఇప్పుడు అది 33 లక్షలు. ఎలాగా? ఎలాగంటే బావోడు గోటి బిల్ల ఆడతంటే సెంట్రల్ మినిస్టర్ చూసి నీ పొలం పక్కనే రింగ్ రోడ్ శాంక్షన్ చేసి. మన ఊరికి రింగ్ రోడ్డా? బొంగురు నోరు మూసుకుని వాళ్లే వింటున్నారు. నీకెందుకు రా క్వశ్చన్లు? మూసి. ఇప్పుడు చెప్పండి అయ్యా, మీ ఉప్పు కారం తినకపోయినా మీకు ఉపకారం చేశాడే, ఇది తప్ప? ఈ ఊరు బాగుపడటం కోసం మీ అందరి చేత పోకులాగా తిట్లు తిన్నాడే, అది తప్ప? కాటేసే పాముకి పాలు పోస్తారు, కాపలా కాసే కుక్కకి కనీసం కూల్ డ్రింక్ కూడా పోయారు. ఇదేనా నా లోకం తీరు? పద. ఈ అబ్బా కొడుకులు సామాన్యులు కాదురా. అయ్యారండి వందనాలండి. ఎంటర్ చదువుతున్నావు ఏంటి మ్యాటర్? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. దగ్గర సంబంధమేనా? కట్నం తీసుకుంటున్నారు? మాకు పెద్ద డైరీస్ ఏంటి ఉంటాయండి. డైరీసా? ఇంకా అదేనండి కట్నం అండి. డౌరీసా? ఇంగ్లీష్ బాగానే డెవలప్ చేస్తున్నారా? అయ్యారు తమను పర్మిషన్ ఇస్తే 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. ఏం పట్టుకొస్తావు? ఊరుకోండి సిల్లీసు. నేనేం పట్టుకొస్తానండి? నువ్వే కదా అన్నావు పట్టుకొచ్చేస్తానని. నేనేం పట్టుకొస్తానండి? రే పొద్దున నాకు చెర్ర తెంచుకో, నువ్వు వెళ్ళు. అది కాదు తమరు మాట అంటే. ఏంట్రా? అదేనండి 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీ అయ్యా అసలు నువ్వు పాలకొల్లు చేపట్టుకొస్తావు నాకు ఇప్పుడు తెలియాలరా? ఏమైందిరా? నువ్వు అడుగు. ఏంట్రా? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? అది అది కాదురా, పాలకొల్లు మీ బామ్మర్ది పెళ్లికి వెళ్తున్నావు, మరి. అక్కడ నుంచి ఏం పట్టుకొస్తావు? నేనేం పట్టుకొస్తానండి? నా ఎలా పాలకొల్లు చేపట్టుకొస్తావు చెప్పరా? ఏంటి గొడవ? ఏంటో నువ్వే అడుగు. ఏమైంది పెద్దలు? పాలకొల్లు మా బామ్మది పెళ్ళండి. 25ని పాలకొల్లు వెళ్ళి పట్టుకొచ్చేస్తానండి. నీకు అర్థమైందా? పాలకొల్లో వాళ్ళ బామ్మర్ది అది పెళ్లి అర్థమైంది. 25వ తారీఖు వెళ్ళి అది అర్థమైంది. ఫస్ట్ వచ్చేస్తా అంటున్నాడు. ఫస్ట్ వచ్చేస్తానంటాడా? ఫస్ట్కి వచ్చేస్తావా? ఇందాక ఇదేనా పట్టుకొచ్చేస్తా అంటున్నావు? ఒరే నువ్వు 25 నెలరా తిరిగి వచ్చావంటే వేస్తా గంతున్నా అలా నిన్ను. Good morning, girls. All of you sit down. Today I will explain you about pollination. The process of transfer of pollen grains from the anthers to the stigma is called pollination. In all flowering plants, అరే ఈ కిందరోడు ఇక్కడికి వచ్చాడండి. బాబు బండి నాదిరా, కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయరా. సర్కస్ లో ఫీట్లన్నీ ఇక్కడ చేస్తున్నాడేంటి? అమ్మయ్య వెళ్ళిపోయాడు. ఏంటి కల్తీ లేని మందులేనా? డౌట్ లేదండి బాబు, పోయిన ఏడాది తాగి 6 రైతులు పోయారు. కావాలంటే టెస్ట్ చేసుకోండి. మరి ఇంకే టేస్ట్ కదా, ఎక్స్ట్రా వద్దు, బిల్ రాయి. ఓహో ఏం గొంతురా బాబు. వీడేంటే రోడ్డు మీద సర్కస్ మొదలెట్టాడు? కాలేజ్ దగ్గర చేస్తే పట్టించుకోలేదని ఇక్కడ మొదలెట్టాడు. ఇలాగే వదిలేస్తే ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. కొర్రేదవలకి చేతిలో బండి ఉంటే నేల మీద కళ్ళు ఉండవు. ఆడి స్పీడ్ చూసారా? ఆ స్పీడ్లో ఏ లారీ కింద పడ్డాడు అనుకోండి, బాడీ కట్అవుట్ అయిపోద్ది. తప్పు ఆడిది కాదురా, ఆడికి ఆ బండి కొనిచ్చాడే ఆడి బాబుది. ఓరే బాబే, ముందు చూసుకురా బాబు.
తప్పుకోరా, నా జింజర్లో మన వస్తుంది. మీరు వెళ్ళండి, నేను వస్తా. సరే. ఓయ్ వెళ్ళారా? నన్నే నిన్నే. ఏంట్రా నీ బాధ? ఎందుకు నా వెనకాల బొచ్చు కుక్కలా తిరుగుతున్నావు? మరి మిమ్మల్ని తెగ్గొట్టాలి కదండి. తెగ్గొట్టడమా? అంటే మీలాంటి ఫిగర్లు అదే అందగతలు మామూలుగా తెగుతారేంటి? మా వంతు ప్రయత్నం చేయాలి కదండి. కుర్రోళ్ళని చూస్తే మాలాంటి అమ్మాయిలకి పాసర్ల పుడి బ్లూ అవుట్ అవ్వాలి, అప్పుడే పడతాం. ఎలాగండి? ఎలాగా? అలాగా అంటే అలా అవడానికి మా వంత ప్రయత్నం మేము చేసుకోవాలి కదండి. నువ్వు బెండపర వస్తున్నారు చూడండి. బాగా ఓవర్ చేస్తున్నాడు కదా. వీడేంటే రిబ్బన్ నమ్ముకునే వల్ల నీ వెనకే తిరుగుతున్నాడు. కోసి కారం పెట్టాలి, అప్పుడు కానీ ఈడు మారడు. పంతులు గారు, నిశ్చితార్థానికి ఎంత తీసుకుంటారండి సంభావన? 1,116. పెళ్లికి 1,116. ఇంతకీ పెళ్ళి ఎవరికి నాయన? మనకే. పెళ్ళెప్పుడు? పిల్ల ఓకేనప్పుడు. సచ్చినోడా, చిప్పిచ్చి కొట్టానంటే మూతి పచ్చడైపోగలదు. అయ్యా నువ్వెప్పుడు వచ్చావు? ఇందాక నువ్వు మోటార్ సైకిల్ తో రోడ్డు మీద సర్కస్ బీట్లు చేస్తున్నావే, అప్పుడే వచ్చా. యారా నువ్వేమన్నా జాకీ చాన్ అనుకుంటున్నావా? వంకాయగా భలేవాడు నాన్న, వీలింగ్ అంతే. దీనికే భయపడిపోయావా? ఏం లేదు, చాలా సింపుల్. ఏం కాదా? సింపుల్. సడన్ గా రోడ్డు మీద లారీ వచ్చి నిన్ను గుద్దేసి నువ్వు పచ్చడ పెచ్చడ కింద అయిపోతే నిన్ను అట్లా ఆడబెట్టి గీకి తీయాలిరా. వంకాయగా అందరు చూస్తున్నారు నాన్న, ఇంటికి మాట్లాడుకున్నావు. ఈ మధ్య కుర్ర వెధవలకి మిటమిట్లు ఎక్కువైపోయండి. నువ్వు మూసుకో. యారా ఒక్కగానొక్క వంకాయ గడువు కదా, నీకేమన్నా అయితే మేము ఏమైపోవాలరా? వంకాయ లేడీస్ నాన్న, ఇంటికి రా, నీ సంగతి తేల్చేస్తాడు. వంకాయ బాగా షేమ్ అయిపోయావురా. లవ్ ముందు వంకాయనా సరేంట్రా బావా, కష్టాలు మనుషులకే వస్తాయి, బాధపడకరా బావ. వంకాయలు, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, పొడి వంకాయలు. నిన్ను కదరా బావ, వాడు వంకాయలు వాడు అమ్ముకుంటున్నాడు. చిన్న విషయానికి చచ్చిపోతామంటరా? మొహం కడుక్కుంటాను రా, ఇంకా నేను దూకెత్తాడు అనుకున్నా. వంకాయలు, పొడి వంకాయలు, పొట్టు వంకాయలు, వంకాయలు. రేయ్, ఓయ్ వంకాయలు తప్ప ఇంకా అమ్మవా? అన్ని రకాల కూరగాయలు అమ్ముతారండి, కానీ వంకాయలే వంక రంగు ఉండేనే ఎవరు కొంటాం లేదండి బాబా. నీ అబ్బా బాబా కొడతానేంటి? పెద్దమ్మా, ఆ వంకాయవా? అరే నీళ్ళు తల్లి. ఏమైందమ్మా? ఏంట్రా? ఏంటి తల్లి? ఏం లేదు. ఏమైందిరా? దీనికేదో అయ్యింది. బంగారంతో సమానంగా దూసుకుపోతున్న వంకాయ. కేజీ వంకాయ ధర విజయవాడలో 50 రూపాయలు, వైజాగ్ లో 60 రూపాయలు, హైదరాబాద్ లో 70 రూపాయలు. ఏడి వంకాయతో చంపేసిందా? వార్తలు నిజంగా వంకాయ ఉందా? నువ్వు కావాలని చదువుతున్నావా? అయ్యో, వంకాయ మీద బావా, కావాలని చూడు. అసలు వంకాయ అంటే ఎందుకు బావ నీకు అంత ఎలర్జీ? అయిపోయాడు. అసలు వంకాయ ఎంత ఎనర్జీ తెలుసా బావ? భారతంలో ధృతరాష్ట్రుడు వంకాయ తినే 101 మంది కౌరవులు పుట్టించాడంట. మన కృష్ణుడు డైలీ 16,000 మందితో రొమాన్స్ చేసేవాడంట. వంకాయ తినే పంచపక్ష పరమాన్నాల్లో వంకాయ లేకపోతే వంక పెడతారు బావా. కాయల్లో నాకు నచ్చని కాయ వంకాయ. ఇంకోసారి దాని పేరు ఎత్తావో కాయ కోస్తా. నిన్న మా ఇంట్లో కూర కూడా అదేనే. బావా లాలీపాప్ చూడు అక్కడే ఉన్నాడు. తన ముందు నా పరుగు పోయింది, 2 రోజులు గ్యాప్ ఇద్దాం.
మా పెరట్లో కూడా కాసిందే పొడుగుదా పొట్టిగా వంకర టాపిక్ మన గురించి అంటావా? మన గురించి కదా, నీ గురించి. ఒరే వంకాయ్ ఎవతే కూత కోసింది? వాళ్ళ మొహం చూసావా మాడిపోయా. ఊరు మొత్తం టప్పేసిందిరా దీన్ని. ఏంటి మామ ఏమైంది? అమ్మ మనం మన బేబీ చచ్చిపోయిందంటే. బేబా? బేబీ ఎవరు? ఉస లక్ష్మి, పొయ్యి మీద పాలు పెట్టాను పొగ్గిపోతాయేమో చూడు. నాయమ్మ, అలాగే పెరట్లో ఎండ్రాయిలు కూడా ఎండ పెట్టాను, ఓ పాలు వెళ్ళి చూడు. ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ. పాపా చెప్పా పెట్టకుండా ఇంత తొందరగా వెళ్ళిపోయావేంటే పాపా? కోట బట్టలాగా ఎంత కుదమట్టంగా ఉండేది అడివే పాపా. నీకు 110 ఏళ్ళకే 100 ఏళ్ళు నిండిపోయా పాపా. 110 ఏళ్ళ? నన్ను దత్తత తీసుకుంటానో కదే పాపా. నాకు ఆస్తిలో వాటా కూడా రాసిస్తున్నావు కదే పాపా. ఈళ్ళమ్మ కూడా రాసిస్తున్నావు కదే పాపా. ఏమి సెటిల్ చేయకుండా చచ్చావు కదే పాపా. బాధపడకరా డోస్ బాబు, తనకు తలకొరి పెట్టే వాళ్ళకి ఇల్లు చందాలని ఇల్లు రాసిందిరా. తలకొరి పెడతా, కట్టేది సుమారు ఎంత ఉంటుందండి? ఓ 5 లక్షలు ఉంటది. ఏంటి ఆస్తే? కాదు అప్పు. అప్పా? అప్పు తీర్చేస్తే ఇల్లు నువ్వు తీసేసుకోవచ్చు. నీకు నాకు రుణం తీరిపోయిందే బాబా. తలకొరి పెట్టాలరా. నా కాడ అగ్గి పెట్టలేదురా బాబా. నా దగ్గర ఉంది. మొదలు పెట్టరా. ఎడకపోయి ఇరుక్కున్నాను కదే. టీ తీసుకురాడండి. మందుందా? పురుగుల మందు ఉంది. అప్పు మ్యాట్కి వెళ్దాం. చెప్పు తెగు. వద్దులే, ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. ఏంటి మామ? ఇంట్లో చదివేంటి? ఏడు. నాకు ఏడుపు రాదు. నేను ఏడుస్తానే, నాతో పాటు రాగంది. రండి బాబు రండి, మా పాప పక్కన అనేసింది. పాపా ఇలా ఏడు. నా పిన్ని నా పిన్ని నా పిన్నో నా పిన్ని.